అదే చాలా ఉన్నాయి, వందల ఎకరాలనే కుంభకోణాలు ఒక్కటి కాదు. డబ్ల్యూపీ నంబర్ ఇది ఇంపార్టెంట్. డబ్ల్యూపీ నంబర్ 13469 ఇది మేము 2010లో 2011లో పిల్లు అప్పుడు జేఎస్ ఏర్పాటు చేసినాం. అప్పుడు నేను, హనుమంత్ రెడ్డి గారు, డాక్టర్ ఇస్మాలారెడ్డి గారు బీజేపీ, ఐలయ్య గారు సిపిఐ, అండ్ షెమ్మిపూర్ రాజు టీఆర్ఎస్ కొద్దులాపూర్ పార్టీ ప్రెసిడెంట్ అందరం కలిసి ఈ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఈ కొద్దులాపూర్ నియోజకవర్గంలో కాపాడాలని చెప్పి ఇది వేసినాం మేము. ఇది 2015లో జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ భూములే, చెరువులు, కుంటలు ఎఫ్టీఏలు వస్తాయి, బఫర్ జోన్లు వస్తాయని దీని ప్రకారం ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఎందుకంటే ఇది మేమేదో ఇది కొత్తగా ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు కక్ష కట్టిర్రు, ఇది కట్టిర్రు, అది కట్టిర్రు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇగో ఇది ఒక్కొక్క విలేజ్ వారీగా మేము ఆ రోజులనే విలేజ్ వారీగా ఏ సర్వే నెంబర్లో ఇప్పుడు నిజాంపేటలో రెవెన్యూ సంబంధించినటువంటి పరిధిలో నిజాంపేట రెవెన్యూ పరిధిలో సంబంధించినటువంటి ఇట్లా దొమ్మరపోచంపల్లి రెవెన్యూ పరిధిలో, గాజుల రామారం రెవెన్యూ పరిధిలో, సూరారం రెవెన్యూ పరిధిలో, కొత్బుల్లాపూర్ రెవెన్యూ పరిధిలో, కొంపల్లి రెవెన్యూ పరిధిలో, మల్లంపేట రెవెన్యూ పరిధిలో, గాగిలాపూర్ రెవెన్యూ పరిధిలో, దుందిగల్ రెవెన్యూ పరిధిలో ఆ రోజే ఒక నాగేష్ గౌడ్ అని పిల్లోడు అన్న మా ఊర్లో ఎఫ్టీఐలు బఫర్ జోన్ మొత్తం కబ్జా చేస్తుండు మల్లారెడ్డి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పిల్లోడు నాగేష్ గౌడ్ అతను ఇచ్చిండు. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శేషాద్రి గారు ఆ రోజు కలెక్టర్, ఆయన్నే వీటి మీద చాలా సీరియస్ అయ్యిండు. ఇప్పుడు ఇది చిన్న చెరువు ఎఫ్టీఏలో ఇవన్నీ అంటే మేము ఇది అలా ఇవల్లనో ఎవరో అది కాదు. దీని తర్వాత ఇంకొక దయాకర్ అనే వ్యక్తి కూడా ఒక డబ్ల్యూపీ నంబర్ వేసిండు. డబ్ల్యూపీ నంబర్ వేసిన తర్వాతనే దాని ప్రకారమే కోర్టు కమిషన్, హైకోర్టు ఒక కమిషన్ వేసింది. కమిషన్ వచ్చి సర్వే చేసిర్రు విత్ రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కలిసి సర్వే చేస్తే 8 ఎకరాల చిల్లర ఓన్లీ ఏరోనాటికల్ సంబంధించినటువంటి 5 బిల్డింగ్లు అక్కడ గుర్తించడం జరిగింది. అవిటి కలెక్టర్ గారు కూడా వచ్చి పరిశీలి చేసి వీటిని ఎట్టి పరిస్థితులు డిమాలిషన్ చేయాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే చట్టం ఏదైతే పని ఉందో చట్ట ప్రకార పరిధిలో అధికారులు కలెక్టర్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, మా ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎవరికి సంబంధం లేదు. కాబట్టి దీన్ని ఏదో రాజకీయంగా దాన్ని ఏదో మాట్లాడినంత మాత్రాన ఇప్పటికి కూడా మేము అనేది ఏంటంటే ఈ కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 2014 నుంచి 2023 వరకు 2014 నుంచి 2023 వరకు సుమారు 1250 ఎకరాల నుంచి 1300 ఎకరాలు కబ్జా గురైంది. దీనికి అంతటికి బాధ్యుడు మంత్రి మల్లారెడ్డి, అతనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద విచారణ జరపాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఆల్రెడీ మేము ఎన్ని ఎకరాలు ఏ సర్వే నెంబర్లో ఎక్కడెక్కడ అయిందని కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది దగ్గర ఇవాటి కూడా 2020 నుంచి కూడా ప్రతిసారి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవి ఎందుకంటే వ్యవస్థలు బాగుపడాలి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ విధ్వంసమైనవి, అధికారులు మొత్తం తొత్తులుగా మారిర్రు, ప్రభుత్వ పట్టభూములు వేసి ప్రభుత్వ భూములలో కబ్జాలు చేసిర్రు. కావున ఈ విధ్వంసాన్ని మళ్ళీ మనం ఒక సరైన పద్ధతిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వ్యవస్థలు బాగుపడతా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పత్రికా సోదరులు, ముఖ్యంగా పత్రికా సోదరులు ఆలోచన చేయాలి, మీడియా సోదరులు ఆలోచన చేయాలి. ఈ వ్యవస్థలను బాగుపరచుకోవాలి. రేపు భవిష్యత్తు సమాజం మంచిగా ఉండాలంటే ఈ చెరువులు, కుంటలు ఉండాల్సిందే. చెరువులు, కుంటలు లేకపోతే కరెక్ట్ కాదు. కావున మీరందరూ దయచేసి, ఎందుకంటే ఇది ప్రజల సొత్తు, సుమారుగా ఈ కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 80% ప్రభుత్వ భూములు ఉన్నాయి. నిన్న మొన్న ఈ 2023లో ఇదే దుందిగల్కి సంబంధించినటువంటి ఒక 5 సర్వే నంబర్లకు సంబంధించి 300 చిల్లర 400 చిల్లరకు సంబంధించినటువంటి సర్వే నంబర్లో మరి బీఆర్ఎస్ నాయకులు కుమ్మకై ఏదైతే వాళ్లకు మన సీలింగ్ ల్యాండ్ యాక్ట్ ఉంటుందో ఆ సీలింగ్ ల్యాండ్ సంబంధించినటువంటి ల్యాండ్ను అది ఓఆర్ఆర్లో పోయినటువంటి భూమిని మరి ఓఆర్ఆర్లో లేకుండా ఇంకో దగ్గర చూపెట్టి డీనోటిఫై చేసినటువంటి సందర్భం. దీని మీద మొన్న బీజేపీ నాయకులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము ఇప్పుడు మన ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్టీఐ కింద పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో డీనోటిఫై అయినటువంటి క్యాన్సిల్ చేయాలి.
అక్కడ ఉన్నటువంటి దుందిగాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో నిలబడ్డప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఒక వాగ్దానం చేసిండు. మీ అసైన్మెంట్ భూములు మీకు వచ్చే విధంగా చేసేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు నేను బాధ్యత తీసుకుంటానని ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు దుందిగాల ప్రజలకు కానీ బోరంపేట 166 సర్వే నంబర్లో 449.11 ఎకరాల భూమికి సంబంధించింది కానీ, దుందిగల్లో 450 ఎకరాలకు సంబంధించింది కానీ, గాజుల రామారంలో ఎస్ఎఫ్సి ల్యాండ్కి సంబంధించినటువంటి 300 ఎకరాలకు సంబంధించింది కానీ, గాగిలాపూర్లో మన మల్లంపేటలో 170 సర్వే నంబర్ గవర్నమెంట్ సంబంధించింది కానీ, మన నిజాంపేటలో ఉన్నటువంటి చాలా సర్వే నంబర్లు 233 కానీ 330 అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నీతి నిజాయితీతోటి బతుకుతున్నటువంటి నాయకులు. మీలాగా పేద ప్రజలను కొట్టి వాళ్ళను వాళ్ళ పొట్ట మీద కొట్టేటువంటి మాకు అవకాశం లేదు, మేము చెయ్యం కూడా. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సిస్టమ్ను తయారు చేస్తున్నాడు, వ్యవస్థలను తయారు చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా సహకరించాలని, ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జై కాంగ్రెస్.